ఆటో కార్మికుల్ని ప్రభుత్వం రోడ్డున పడేసిందనంటున్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఆటో కార్మికులకు ప్రభుత్వం 15,000 రూపాయల జీవన భృతి ఇవ్వాలి. అసెంబ్లీలో కూడా ఈ సమస్యపై చర్చించి న్యాయం జరిగేలా చూస్తామని అంటున్నారు. ఉచిత బస్సు మంచిదే, కానీ మరొకరి పొట్ట కొట్టొద్దు. మారుమూల గ్రామాలకు మరిన్ని బస్సులు పెంచాలి అని అంటున్నారు మాజీ మంత్రి. ఒకరికి మంచి చేసి మరొకరి పొట్ట కొట్టడం మంచిది కాదన్నారు ఎమ్మెల్యే హరీష్ రావు. సిద్దిపేటలో జరిగిన ఆటో కార్మికుల సొసైటీ ప్రారంభోత్సవానికి హాజరైన ఆయన కాంగ్రెస్ సర్కార్పై మండిపడ్డారు. రోడ్డున పడ్డ ఆటో కార్మికులకు నెలకు 15,000 రూపాయల భృతి చెల్లించాలంటూ డిమాండ్ చేశారు హరీష్. ఈ ఆటో కార్మికులకు నెలకు 15,000 రూపాయలు జీవన భృతి ఇవ్వాలని డిమాండ్ చేస్తాము. ఉచిత బస్సు మంచిదే, కానీ ఎవరు కాదంటలేదు. ఇంకా బస్సులు పెంచండి. ఇంకా మారుమూల ప్రాంతాల్లో చాలా ఊర్లకు బస్సులు పోతలేవు, అక్కడ కూడా బస్సులు వేయండి. కానీ మరి కార్మికులు దాదాపు 6 లక్షల మంది ఆటో కార్మికులు ఈ రాష్ట్రంలో ఉన్నారు. మొన్న మధ్యనే హైదరాబాద్లో ఒక ఆటో కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఏంది ఇబ్బంది అని తెలుసుకుంటే ఆయన మంత్లీ ఇన్స్టాల్మెంట్ కట్టలేకపోతున్నాడు. ఈఎంఐ ఉన్నది బ్యాంకులో, క్రెడిట్ ఫైనాన్స్ కంపెనీలో ఉన్నది. ఆ ఈఎంఐ కట్టలేక, అప్పుల బాధ తట్టుకోలేక ఒక ఆటో కార్మికుడు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి ఉంది. మరి ప్రభుత్వం ఒక మంచి పని చేస్తూ ఇంకొకరి ఉసురు పోసుకోవద్దు కదా, మరి వీళ్ళని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. అసెంబ్లీలో కూడా మీ యొక్క సమస్యను ప్రస్తావిస్తాం, అసెంబ్లీలో కూడా లేవనెత్తుతాం, ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచుతాం. ఆటో కార్మికులకు న్యాయం జరిగేదాకా కూడా మేము మీ వెన్నంటి ఉంటామని చెప్పి కార్మికులందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాం.